చౌటుపల్ మండల్ అల్లాపురం గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ ఎన్నికైన బీజేపీ అండ్ టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి టేకుల మంజుల అండ్ దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. గెలిచిన కాడి నుంచి ఈ గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక 99 రోజుల ప్రణాళికలో భాగంగా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నించాం. నమస్తే మేడం, చెప్పండి ఎట్లా ఉంది మేడం? ఇక్కడ గ్రామంలో చాలా సమస్యలు ఉంది, మా దృష్టికి వచ్చింది మేడం. మీరు గెలిచిన కాడి నుంచి మీరు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తున్నారు మేడం? మన గ్రామంలో ఇప్పుడు దాదాపుగా ఒక 4 నెలలుగా వస్తుంది కదా, 4 నుంచి 5 నెలలుగా వస్తుంది. మనం సర్పంచ్ అయిన తర్వాత మా గ్రామానికి మెయిన్ నిధులు లేవు, ఎక్కడి నుంచి కూడా నిధులు లేవు. ఫండింగ్ విషయానికి వస్తే ఇప్పుడు ఇంటి పన్నులు వాటికి వస్తే అసలు ఎవరు కట్టట్లేరు. అంటే ఇప్పుడు 2 ఏళ్ళు ప్రజాప్రతినిధులు లేకపోవడం వల్ల ఎవ్వరు కూడా ఇంటి పన్నులు కట్టడానికి ముందుకు రాలేదు, అన్ని పెండింగ్లోనే ఉన్నాయి. ఇప్పుడు రైట్ చేసి అడిగితే ఇంకా మొన్నటిదాకా వాళ్ళు అట్లా అలవాటు అయిపోయారు కదా, ఇంకా పన్నులు కట్టడానికి కొంచెం టైం పడుతుంది వాటికి. ఇంకా మాకు ఎక్కడి నుంచి ఆదాయం అయితే లేదు. మొన్న వచ్చినటువంటి 15th ఫైనాన్స్ కమిషన్ అమౌంట్ ఒక 4 lakhs ఏమి వచ్చినాయి. ఆ 4 lakhs మాకు ఇంకోటి ఏం పెట్టిందంటే, ఇప్పుడు గవర్నమెంట్ ఏం పెట్టిందంటే, ఇంతకుముందు గ్రామ పంచాయతీ సిబ్బందికి గవర్నమెంట్ అకౌంట్లో వేసేసేది. ఇప్పుడు మళ్ళీ ఈ అమౌంట్లో నుంచే మా గ్రామ పంచాయతీ నిధుల నుంచే తీసి ఇవ్వమంటారు అనమాట. అట్లా కొంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మాలాంటి నిధులు లేని గ్రామ పంచాయతీకి ఇబ్బంది అవుతుంది, ఇక్కడ ఆదాయం లేని గ్రామ పంచాయతీలకు. ఇంకా ఇప్పుడు వచ్చిన అమౌంట్ ఏమైందంటే, మొత్తం వాళ్ళ జీతాలకు ఎప్పుడైతే ఆ 2 సంవత్సరాలు ప్రజాప్రతినిధులు లేని టైంలో ప్రత్యేక అధికారులతో ఉన్నారు, ఆ 2 సంవత్సరాలు పెట్టిన ఖర్చు అంతా వాళ్ళే తీసేసుకున్నారు. మనకు ఇప్పుడు అభివృద్ధి పనుల విషయానికి వచ్చేసరికి ఎక్కడ మనకు ఆర్థిక సోర్స్ లేదు. ఇప్పుడు మన చేతి నుంచే ఇప్పుడు నేను దాదాపుగా 2-3 లక్షలు పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు పనులన్నీ ఆగిపోయినాయి కాబట్టి మనం మళ్ళీ వెంటనే స్టార్ట్ చేసేసరికి రిపేరింగ్లు ఇవే ఎక్కువ అయిపోతున్నాయి. పైప్ రిపేరింగ్లు, కరెంట్ రిపేరింగ్లు, వీటితోటే మనం చాలా అమౌంట్ వాటికి ఖర్చు చేయాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, ఇక మనం ఏదైతే మన ఎజెండాతోటి ముందుకు వచ్చినామో, ముఖ్యంగా లైబ్రరీ అనుకున్నాము. ఇంకా మహిళలకు సంబంధించిన స్వయం సహాయక సంఘాల వాళ్ళకి స్వయం ఉపాధి కల్పించాలనే ఒక ఇంటెన్షన్ తోటి మన ఎజెండాలో ఉంది అది. ఇంకొకటి బొడ్రాయి, అంటే ఎప్పటి నుంచో మన గ్రామంలో బొడ్రాయి లేపాలంటే భూమిలో ఉందన్నమాట. ఉండి అక్కడి నుంచి పోతుంటే కాళ్ళ మట్టి పడడము అట్లా జరుగుతుంటే ఊళ్ళో ఉన్న జనాలు ఏమవుతుందంటే, అది మంచిది కాదు అని అనుకుంటూ వస్తారనమాట. ఇంకా ఆ ప్రజల యొక్క నాడిని తెలుసుకొని ఖచ్చితంగా మనం బొడ్రాయిని లేపాలి అనే ఉద్దేశంతో మన ఎజెండాలో కూడా అది పెట్టడం జరిగింది. ఇంకా మొట్టమొదటి కార్యక్రమం మేము ఏదైతే అనుకున్నామో, లైబ్రరీ పెట్టాలనుకున్నామో లైబ్రరీ ఓపెన్ చేసినాము. ఇంకా అదేవిధంగా పాత రిపేర్లు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు రీసెంట్గా మనకు ఒకటి ట్రాన్స్ఫార్మర్ కూడా మనకు శాంక్షన్ అయింది, మన రిపేర్ చేసారు. ఇంకొకటి ఏంటంటే కొన్ని స్తంభాలు కొత్తగా స్తంభాలు వేసినాము. మోటార్లు అంతకుముందు మోటార్ ఆగిపోయిండే, మన ఇప్పుడు పల్లె ప్రగతి అక్కడ ఆ ప్లేస్లో చెట్లన్నీ ఎండిపోయినాయి అనమాట. మనం వచ్చేసరికి చెట్లు ఎండిపోయినాయి, నీళ్ళు మోటార్ పోయట్లేవు. వాటి రిపేర్లు చేయించడము. పైప్ లైన్లు ఏమవుతుందంటే పైనుంచి మన మామూలుగా 2-3 inches పైనగానే ఉన్నాయి, పైప్ లైన్ మొత్తం అట్లనే ఉన్నాయి. అవన్నీ కొంచెం ఏదైనా ట్రాక్టర్ వచ్చి ఏదైనా బలమైన వెహికల్ వస్తే అవి పగిలిపోతున్నాయి అనమాట. అట్లా చాలా రిపేర్లు అవుతున్నాయి, అదొకటి. ఇంకా ఇప్పుడైతే ప్రజల యొక్క ఇంటెన్షన్ ఏదైతే ఉందో, బొడ్రాయి నిలబెట్టాలి అనే ఏదైతే ఉందో అది మనం ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఆ కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నాము. రేపు 7th, 8th, 9th అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమం. 10th వరకు ఆ కార్యక్రమం ఉందన్నమాట. మేడం, ఎట్లా అంటే ఈ బొడ్రాయి నిర్మించడానికి గల కారణాలు ఏంటి మేడం? అంటే మీకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని అనుకోవచ్చా, లేక మీరు ప్రజల ఆకాంక్ష మేరకు? ప్రజల ఆకాంక్షనే. ఎందుకంటే అంతకు ముందు కూడా ఒక 4-5 సంవత్సరాల నుంచి నిలబెట్టాలి, బొడ్రాయిని లేపాలి అనే ఇంటెన్షన్ తోటి ఉంటుండే. కానీ ఎవరు పట్టించుకోలేదు. ఇంతకుముందున్న ప్రజాప్రతినిధులు, సర్పంచ్ ఎవరు పట్టించుకోలేదు. ఇంకా 2 సంవత్సరాలు అయితే ఎవరు లేరు కాబట్టి ఇంకా అంతైంది. ఇప్పుడు 4-5 సంవత్సరాల నుంచి బొడ్రాయిని లేపాలనే ఇంటెన్షన్ తోటే ఉన్నారు జనాలంతా.
కానీ ఇంకా మనం ఆ జనాల యొక్క ఆకాంక్ష మేరకే మనం కూడా ఎజెండాలో పెట్టుకోవడం జరిగిందనమాట. అంటే నిధులు ఎట్లా సమకూర్చారు మేడం? గ్రామానికి సంబంధించినయా లేక మీరు సొంతంగా ఏమన్నా చేస్తున్నారా మేడం? గ్రామానికి సంబంధించినవి. గ్రామ పంచాయతీకి అసలు నిధులే లేవు. ఓన్లీ గ్రామం ప్రజలే అందరూ మేము చందాలు వేసుకొని, అంటే మా వంతుగా మేము అందరం కలిసి చేసుకుందాము, ఒక్కరితోటి అయ్యే పని అయితే కాదు కదా, అందుకని అందరం కలిసి చేసుకుందాం అనే ఉద్దేశంతో చందాలు వేసుకొని కార్యక్రమం స్టార్ట్ చేసినాం మేడం. ఇంకోటి ఇక్కడ వీధి కుక్కలు బాగున్నాయని చెప్తున్నారు మేడం. పిల్లల్ని కానీ పెద్దల్ని కానీ బీభత్సంగా దాడి చేస్తున్నాయని చెప్పేస్తున్నారు. మరి దానిపైన మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు మేడం? అంటే ముఖ్యంగా ఏమవుతుందంటే గ్రామంలో తక్కువనే ఉన్నాయి కుక్కలు. ఏదైతే మేకల దొడ్లు ఉన్నాయో ఆ దొడ్ల దగ్గరికి వెళ్తున్నాయి. ఎట్లా అంటే వాటికి అలవాటు అయిపోయింది. అక్కడ ఏమవుతుందంటే ఏదైతే సరళమైసమ్మ టెంపుల్ ఉంది, ఇంకా అక్కడ చుట్టుపక్కల వీళ్ళు అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తినేసి మాంసం ముక్కలు కానీ అక్కడ ఆ చుట్టుపక్కల వేయడం వల్ల అవి అలవాటు అయిపోయినాయి. ఆ కుక్కలకు అలవాటు అయిపోయి ఏం చేసినాయి అంటే ఇంకా అవి ఉన్నప్పుడేమో అవి తింటున్నాయి, అవి లేనప్పుడు మేకల మీద గొర్రెల మీద పడుతున్నాయి అనమాట. మొత్తము జీవాలు దొడ్డి అంటారు కదా, ఆ దొడ్ల మీద పడి వాటిని కోరికి చంపేస్తున్నాయి. విలేజ్లో లేదు, విలేజ్లో ప్రాబ్లం లేదు, అవుట్స్కట్ ఏవైతే దొడ్లు ఉన్నాయో ఆ దొడ్ల మీద పడుతున్నాయి అనమాట కుక్కలు. అక్కడ అలవాటైన కుక్కలు ఈ మేకల మీద దొడ్ల మీద పడుతున్నాయి. ఇంకోటి మేడం, ఇక్కడ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ వ్యవస్థ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు పూర్తి చేయడానికి? సీసీ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ అనేది కొంచెం పెద్ద అమౌంట్తో కూడుకున్న పని కాబట్టి మనకు ఇప్పుడు మన గవర్నమెంట్ ఏమో ఆపోజిట్ గవర్నమెంట్ అయిపోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ కావడం వల్ల మన గ్రామానికి మనకు సీసీ రోడ్లు అవసరమే ఉంది, ఇప్పుడు డ్రైనేజ్ అవసరమే ఉంది, కానీ నిధులు లేవు. అయితే అదే కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ సర్పంచ్ ఉన్నటువంటి గ్రామాలకేమో ఇప్పుడు ఈజీఎస్ ఫండ్ కానీ మహిళా బిల్డింగ్ కానీ అవి నిధులు మంజూరు చేశారు ఎమ్మెల్యే గారు. ఇంకా మాలాంటి ఇప్పుడు బీజేపీ టీఆర్ఎస్ సర్పంచులు ఉన్న గ్రామాలకు ఫండ్ రాలే అన్నమాట. అది వస్తే కానీ మేము చేయగలుగుతాం, లేకపోతే ఇంకేదన్నా సోర్స్ ఆలోచించాలి. మేడం, ఈ సరళమైసమ్మ టెంపుల్ మీ గ్రామ పంచాయతీ పరిధిలో ఉందని తెలుస్తుంది మేడం. అక్కడికి రోడ్డు మార్గం లేదు. గత ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్డు శిలాపలకలు వేసి వదిలేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకుంటలేదు అంటున్నారు. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? దాన్ని మీ దృష్టికి ఏమన్నా వచ్చిందా? దానిపైన మీరు ఏం చెప్పదలుచుకున్నారు మేడం? మొన్న కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినాం ఈ విషయం మీద. అయితే మనకు మొన్న మీటింగ్ ఎంపీడీఓ దగ్గర ఆఫీసులో మీటింగ్ అయినప్పుడు ఒక 2 నెలల్లో స్టార్ట్ అవుతుంది, ఇక ఈ రోడ్డు పనులు స్టార్ట్ అవుతాయి అని చెప్పారు. మళ్ళీ మొన్న ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమన్నారంటే కాంట్రాక్టర్స్ ముందుకు రావట్లేరు, నిధులు లేవు, డబ్బులు లేవు, ఖజానా లేదు గవర్నమెంట్ దగ్గర, కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావట్లేరు. సరే చేద్దామనే ఆలోచనతో ఎమ్మెల్యేగా చెప్పారు, కానీ ఇంకా చూడాలి ఇంకెప్పుడు స్టార్ట్ అవుతుంది ఏందనేది చూడాలి. ఎప్పుడో మనకు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శంకుస్థాపన చేసిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు అది ఇక పెండింగ్లోనే ఉందన్నమాట. ఎందుకు మేడం డెవలప్ కాలేకపోతుంది టెంపుల్? చాలామంది ఎక్కడెక్కడి నుంచి ప్రదేశాల నుంచి వస్తారంటున్నారు, కానీ అక్కడ టెంపుల్స్ వసతులు కూడా సరిగా లేవు అంటున్నారు. ఎక్కడ లోపం జరుగుతుందంటారు? ప్రభుత్వం పట్టించుకోవట్లేదా? మరి పట్టించుకోకనే కదా. పట్టించుకోవడం అని అంటే ఇప్పుడు ఎండోమెంట్లో పడలేదు, అది మామూలుగా ఇప్పుడు మన ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి మన గ్రామం ప్రజల ఆధ్వర్యంలోనే నడుస్తుంది అది. కాకపోతే ఇంకా మెల్లమెల్లగా డెవలప్ చేస్తున్నారు. కానీ రోడ్డు విషయానికి వస్తే రోడ్డు కూడా మట్టి రోడ్లు అన్నీ మేమే పోపించుకున్నాం. కాకపోతే ఈ బీటీ రోడ్ అనేది శాంక్షన్ అయ్యింది అలా మళ్ళీ దాని పనులు ఆగిపోయినాయి అన్నమాట. అంటే దానికి చైర్మన్ ఉంటారు కదా మేడం, చైర్మన్ గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు? చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన కాడి నుంచి చేస్తున్నారు. అక్కడ రోడ్లు వేయడం కానీ, లేకపోతే ఆ చుట్టుపక్కల ఇంకా అంటే ఒక గుట్ట మీద మీరు చూసే ఉండొచ్చు కదా, ఒక గుట్ట మీద గుడి కట్టిండ్రు కాబట్టి ఇంకా చాలా పనులే ఉండే, చాలా పనులు చేసుకుంటూనే వచ్చారు, ఇంకా కూడా చేస్తూనే ఉన్నారనమాట. మేడం, ఇక్కడ గ్రామ భద్రత కోసం మీరు ఒక మహిళా సర్పంచ్గా ఉన్నారు మేడం. మహిళా భద్రతతో పాటు గ్రామ భద్రత కోసం మీరు ఏర్పాట్లు ఏం చేయబోతున్నారు మేడం? గ్రామ భద్రత, మహిళా భద్రత అంటే గ్రామంలో అఘాయిత్యాలు చాలా జరుగుతాయి. ఎందుకంటే టెంపుల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు తాగి మద్యం సేవించి చిక్కడంగా బండ్లు స్పీడ్ పోవటం, 18 ఏళ్ళలో నిండని పిల్లలు కూడా బండ్లు తోలటం, ఇట్లాంటివి బాగా జరుగుతున్నాయి. వాటిపైన మీరు గ్రామానికి భద్రత ఎట్లా ఉంది? మహిళలకు మీరు ఎలాంటి భద్రత ఏర్పాటు చేస్తున్నారు మేడం? అఘాయిత్యాలు జరుగుతాయి ఇప్పుడు అదైతే మెయిన్ పెద్ద సమస్యనే. ఎందుకంటే చుట్టుపక్కల ఇప్పుడు ఏ మహిళ కూడా
చిన్న గొలుసు వేసుకొని రోడ్డు నెమ్మడి పోవడానికి భయపడుతున్నారు అనమాట. ఇలాంటి పెద్ద మనుషులు ఇట్లా గొలుసు వేసుకొని బయట అరుగు మీద కూర్చోవడానికి కూడా భయపడుతారు. ఎందుకంటే తాగొస్తున్నారు. ఇంకా సండే పూట అయితే ఇంకా మా రోడ్డుకి అసలు తెంపే ఉండదు, అంటే పోతూనే ఉంటాయి వెహికల్స్. ఇలాంటి వాళ్ళు ఎవరైనా కూర్చోవాలంటే భయపడుతున్నారు. దానికి పోలీస్ వాళ్ళకు మేము చెప్తున్నాము, ఇట్లాంటి సమస్యలు అయితే వస్తున్నాయి, కొంచెము మాకు రక్షణ కల్పించాలని అయితే మాట చెప్తున్నాము. ఇంకా దానిపై అంటే సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? సీసీ కెమెరాలు ఉన్నాయి, ప్రస్తుతానికి ఉన్నాయి, కానీ కొన్ని పనిచేయట్లేవు. ఇంకా అదే మన దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే నిధుల సమస్య. మనకు ఏదైనా ఫండింగ్ ఎక్కడి నుంచి అయినా ఫండింగ్ వస్తే మన ఈ కార్యక్రమాలన్నీ చేయించవచ్చు. అవి ఇప్పటికీ సీసీ లైట్ మన వీధి లైట్లు వేయించినాము. ఇంకా మన గ్రామ పంచాయతీకి కలర్ వేయించినాము. అన్నీ అప్పుడెప్పుడో ఒక 7 సంవత్సరాల కింద వేసిన కలరు ఇప్పటివరకు ఏమీ వేయలేదు. అయితే మనం వచ్చినాకనే కలర్స్ కానీ అవన్నీ వేయించినాము. స్కూల్ కలర్ వేయించినాము. స్కూల్ కూడా ఒక 10 ఏళ్ళ నుంచి అసలు కలర్ అనేది లేదు, మొత్తం పాడుపడ్డ బిల్డింగ్ లాగా ఉంటుండే. ఇంకా మనం వచ్చిన తర్వాత స్కూల్ బిల్డింగ్కు, మన లైబ్రరీ బిల్డింగ్కు, గ్రామ పంచాయతీ బిల్డింగ్కు కలర్లు వేయించినాము. ఇంకా ఇంకోటి ఏంటంటే టెంపుల్స్ కూడా ఇంతకుముందు మనం వచ్చేకంటే ముందు ఇంకా ఇవన్నిటికీ కలర్లు వేపించడం జరిగింది. మోటార్లు బాగా చేయించడము, ఇంకా పాత పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే ఈ పనులు స్టార్ట్ చేసినాం అన్నమాట. మేడం, ఇక్కడ ఐకేపీ సెంటర్లో ఇంతవరకు ఒడ్లు అంటే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయినాయి, కానీ కొనుగోలు కేంద్రాల కాడ అక్రమాలు జరుగుతున్నాయి, కొనట్లేరు. తాళంటే ఏదంటారు, తూకం అంటున్నారు, ప్రాబ్లాలు జరుగుతున్నాయి. మీ దృష్టికి వచ్చిందా మేడం? ఇప్పుడు రైతులు అదే మొత్తుకుంటున్నారు, తాళంటారు, అదంటారు, ఇదంటారు అని మొత్తుకుంటారు. మళ్ళీ 2 కిలోలు తీస్తున్నారట. ఆ విషయంలో కూడా కొంచెం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. అట్లయితే రైతులకు చాలా నష్టం జరుగుతుంది కదా. అక్కడి నుంచి వచ్చిన మేడం, వాళ్ళు కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఇంతవరకు కూడా ఒక లోడ్ కూడా ఎత్తలేదు. ఒకటే మిల్లు అలాట్మెంట్ చేస్తే ఈ 3 గ్రామాలకు కలిసి కూడా ఒక మిల్లు చేస్తే మాకు ప్రాబ్లం అవుతుంది. రేపు వర్షాలు వచ్చినాయంటే చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే వర్షాలు వస్తే ఎన్ని రోజులని ఏమంటారు దాన్ని కుప్పల్ని కాపాడుకుంటుంటారు, కష్టం కదా. ఇమీడియట్లీ ప్రభుత్వము కొంచెం కొంచెం ఇమీడియట్లీ వీళ్ళు ముందుకొచ్చి తొందరగా ఇంకా కంప్లీట్ చేస్తేనే బాగుంటుంది. లేకపోతే రైతులకైతే చాలా ఇబ్బంది. వాళ్ళు ఇప్పటి నుంచే భయపడుతున్నారు, 2 నెలలు పడుతుందో 3 నెలలు పడుతుందో, మా సీరియల్ వచ్చేసరికి 2 నెలలు అవుతుందో ఏమో, ఇంకా ఏంది పరిస్థితి అని భయపడుతున్నారు. ఆ విషయంలో కొంచెం ప్రభుత్వం కొంచెం చర్య తీసుకుంటే బాగుంటుందని. మేడం, ఇక్కడ చదువుకున్న నిరుద్యోగ యువతకి మీరు ఉపాధి కల్పన కోసం ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా మేడం? నిరుద్యోగ యువత చాలామంది ఉన్నారు. కొంతమంది ఏమవుతుందంటే ఎస్సీ పిల్లలు యువత అయితే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతాము, మాకు లైబ్రరీ కావాలని చెప్పారనమాట. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మనం లైబ్రరీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా దాన్ని ఇంకా డెవలప్ చేయాల్సి ఉంది. ఇంకొకటి ఏదైనా చుట్టుపక్కల ఏమైనా కంపెనీలు అట్లాంటివి ఉంటే వాటి గురించి కూడా వాటికి మాట్లాడి మనం ఉద్యోగం పెట్టడానికి కూడా ప్రయత్నం అయితే చేస్తున్నాము. మేడం, ఈ చౌటుప్పల్ పరిసర ప్రాంతాల్లో కెమికల్ ఫ్యాక్టరీల ద్వారా చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు. ఆ ఊర్ల నుంచి వచ్చే వాటర్ కూడా మొత్తం కెమికల్గా మారుస్తున్నాయి మేడం. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు కూడా అనారోగ్యం పాలవుతున్నారు. వాటిపైన ఈ ఊరు నుంచి కూడా కొంతమంది బాధితులు ఉన్నారని తెలిసింది మేడం. అట్లాంటి వాళ్ళకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆ కెమికల్ ఫ్యాక్టరీల మీద ఎలాంటి చర్యలు చేపడితే బాగుంటుంది అంటారు? అసలు కెమికల్ ఫ్యాక్టరీలకు ఇక్కడ పర్మిషన్ ఇవ్వడమే పెద్ద తప్పు. ఇంకా పర్మిషన్ ఇచ్చినాక ఎవ్వరు ఇప్పుడు మీ మీడియా లాంటి వాళ్ళు మా లాంటి వాళ్ళు అడిగినా కానీ ఇంకా వాళ్ళు ఒక్కసారి తిష్ట వేసారంటే వాళ్ళు లేవరు. ఇంకా దానికి ఇప్పుడు మన డివిసే ప్రధానమైన మనకు పెద్ద సమస్య. దాని మీద ఎన్ని కేసులు, ఎన్ని కోర్టులు, ఎన్నో నడుస్తున్నాయి. అయినా కానీ ఏమాత్రం తగ్గట్లేదు, ఏమాత్రం ఇది ఇవ్వట్లేరు కదా. దాని నుంచి ఎంత నష్టం జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. చుట్టుపక్కల దగ్గర 10-15 గ్రామాలు అయితే మొత్తం భూగర్భ జలాలు ఖరాబ్ అయిపోయింది. అక్కడ ఉన్న చుట్టుపక్కల మన జంతు జలాలు అంతా వాటికి ఇబ్బంది అవుతుంది కదా. ఇంకా మనుషులకు ఏముంది, వాటర్ ఇస్తాడు, వాటర్ ఇస్తే ఏం ఉపయోగం? తాగడానికి వాటర్ అయితే సప్లై చేస్తుండు. మా విలేజ్కి కూడా ఇప్పుడు అది పెట్టించండు. ఏ ఊర్లోనైనా పెట్టిస్తుండు, తాగడానికి వాటర్ ఇస్తుండే, కానీ మరి పీల్చడానికి గాలి కూడా ఇస్తాడా? ఇవ్వలేరు కదా. ఇప్పుడు చుట్టుపక్కల ఇప్పుడు నోసిలాబ్ అని ఇప్పుడు ఇవన్నీ చుట్టుపక్కల అన్ని కెమికల్ ఫ్యాక్టరీలే.
పెట్టడానికి పర్మిషన్ ఇవ్వడమే తప్పు. పెట్టిరంటే ఇంకా వాళ్ళు ఏదో చేయడానికి మీకు రోడ్లు వేస్తాము, లేకపోతే మీకు ఏదో నీళ్ళు సప్లై చేస్తాము, లేకపోతే మీకు మందులు ఇప్పిస్తాము, డాక్టర్లు ఇవి పెట్టిస్తామని అంటే కాదు కదా. అసలు పర్మిషన్ ఇవ్వడమే తప్పు. ఇచ్చిందంటే ఇంకా వాళ్ళు లేవరు, ఇంకా ఏ రాజకీయ నాయకుల్లో పట్టుకుంటారో మంచిగా వాళ్ళు తిష్ట వేసుకొని కూర్చుంటారు. నష్టపోయేది సామాన్య ప్రజలే కదా. డబ్బు ఉన్నోడు ఎక్కడనో కూర్చుంటాడు, ఎక్కడనో ఫామ్ హౌస్లలో ఎన్నో కట్టుకుంటాడు, మంచి ఆక్సిజన్ తీసుకుంటాడు, మంచి లైఫ్ డీల్ చేస్తాడు. మనలాంటి సామాన్యులకే కదా వచ్చే ప్రాబ్లం. వాటర్ తోటి కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ, ఇదంతా మనలాంటి సామాన్యులకే కదా. మేడం, ఇక్కడ గత ప్రభుత్వంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టున్నాయి? మొన్న గెలిచిన రాజగోపాల్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఉంది? మాకైతే రాజగోపాల్ రెడ్డి నుంచి మాకు అభివృద్ధి పనులు అంటే మాకైతే ఏం జరగలేదు. మా విలేజ్కి వచ్చైతే ఏం జరగలేదు. అప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కూడా కొంత మనకు సీసీ రోడ్లు అవి నడిచినాయి. ఇంకొకటి ఆ టైంలో మనకు రూరల్ ఫండ్ కింద కొంత అమౌంట్ మనకు 40 lakhs అట్లా వస్తే సర్లమేసమ్మ దగ్గర షెడ్ అది వేయించిండ్రు. షెడ్డు ఒక వాటర్ ఫిల్టర్ పెట్టించారు అనమాట. అది మనకు కొంత గ్రామ పంచాయతీకి కొంత ఆదాయం, ఒక 15,000 నెలకు 15,000 రెంట్ వస్తుంది ఆదాయం వచ్చేటట్టుగా. ఇక అంతేగాని ఇక కొత్తగా మనకు పనులు చేపించింది అయితే ఏం లేదు. మేడం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలు ఎన్ని అమలు అవుతున్నాయి? ఇక్కడ ఉచిత బస్సు లాంటి ఇక్కడ ఉపయోగంలో లేవు అంటున్నారు కొంతమంది మహిళలు. ఎన్ని అమలు అవుతున్నాయి మేడం? ఉచిత బస్సు అని అంటే ఇంకొక టైం మనకు బస్సు వస్తే ఇంకా బాగుంటుండే. పొద్దున్నే వస్తుంది ఒక బస్సు. ఉపయోగం లేనంటే ఆ టైంలో ఎవరు అంటే ఓన్లీ స్కూల్ పిల్లలు మాత్రం ఉపయోగం. స్కూల్ పిల్లలకు మాత్రం, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి మాత్రం అది యూస్ఫుల్ ఉంది. ఇంకా కొంచెం మధ్యాహ్నం టైంలో వస్తే ఇంకా బాగుంటుండే, కానీ ఆ ఒక టైం మనకు అలాట్ చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ మనకు. కానీ ఇంకా మార్నింగ్ మళ్ళీ ఆ టైం దాటిరంటే పొద్దున్న మార్నింగ్ ఉదయం వస్తుంది, ఉదయం 7:30కు వస్తుంది, మళ్ళీ సాయంత్రం 5:30కు వస్తుంది. ఆ మధ్యలో ఊరికి రావాలంటే చాలా ఇబ్బంది అనమాట. ఆటోలు కూడా లేవు ఇప్పుడు, ఆటోలను తీసేసుకురుగా. ఉచిత బస్సు వచ్చిన నుంచి ఆటోలు మొత్తం బంద్ పెట్టుకున్నారు. కొన్ని మెయిన్ సెంటర్లకు ఆటోలు నడుస్తున్నాయి, కానీ మాలాంటి కొంచెం దూరంగా ఉన్న ఊర్లకైతే ఆటోలు కూడా లేవు. ఎవరైనా మాలాంటి వాళ్ళు రావాలన్నా కానీ స్పెషల్గా ఆటో తీసుకొని రావాలి. ఎక్కడికైనా పోతే మళ్ళీ ఊరికి రావాలంటే స్పెషల్ ఆటో తీసుకొని రావాల్సి వస్తుంది. మధ్యాహ్నం టైంలో ఒకసారి ఇంకొక టైం బస్సు వేస్తే మనకు కొంచెం బాగుంటుంది. అంటే సమస్యల పైన ఎమ్మెల్యే గారికి గెలిచిరా మేడం? మరి మొన్న కూడా లెటర్ ఇచ్చి వచ్చినాము, మన గ్రామ అభివృద్ధికి కొంచెం మనకు నిధులు కేటాయించాలి. ఎందుకంటే సీసీ రోడ్లు ఉన్నాయి, మన డ్రైనేజీకి సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ విషయంలో కొంచెం మన ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. చూద్దామని అన్నారు, చూద్దాం. ఇంకా 99 రోజుల ప్రణాళికలు ఇప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు మేడం గ్రామంలో? ఇక అంటే ముఖ్యంగా పారిశుద్ధ్యం విషయంలో గడ్డి తవ్వించడం, మొత్తం అది డ్రైనేజ్ వ్యవస్థ అంటే మనకు మొత్తం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఉంది కాబట్టి దాంతో ప్రాబ్లం ఏం లేదు. ఇంకోటి ఏంటంటే రోడ్డు భద్రతకు సంబంధించింది మనం అవగాహన సదస్సులు అవన్నీ పెట్టినాము. కొన్ని మన కళాకారులను తీసుకొచ్చి కూడా ఆ కార్యక్రమాలు చేయించినాం. అంటే యువతకు అవగాహన రావాలనే ఉద్దేశంతో. ఇంకొకటి డ్రగ్స్ తీసుకుంటున్నారు యువత పిల్లలు. ఆ విషయంలో కూడా అవగాహన కోసం మనం ఏంటంటే ప్రత్యక్షంగా మనం ఇన్వాల్వ్ అవ్వలేము ఈ విషయంలో. ఎందుకంటే అక్కడ చాలా సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి, మనం లోకల్లో ఉంటోళ్ళం కాబట్టి ప్రత్యక్షంగా ఆ విషయంలో ఇన్వాల్వ్ అవ్వలేము. కాకపోతే ఏంటంటే ఇండైరెక్ట్గా కొంత కళాకారులను తీసుకొచ్చి చెప్పేయడం జరిగింది. అంటే పేరెంట్స్కి కానీ పిల్లలకు కానీ అవగాహన రావాలని అంటే కొంత వాళ్ళు చెప్పడము కొంచెం అర్థమవుతుంది కదా. అంటే డ్రగ్స్ తీసుకోవడంలో ప్రాబ్లమ్స్ ఏంటి, లైఫ్ ఇట్లా స్పాయిల్ అవుతుంది అనే విషయం మీద చెప్పేయడం జరిగింది. ఇంకొకటి 18 ఏళ్ల లోపు పిల్లలు బండ్లు నడపడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి, ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగితే తల్లిదండ్రులకు ఏంటి ప్రమాదం, పిల్లలకి ఏంది, ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది కూడా ఆ కార్యక్రమాల ద్వారా వాళ్ళకి చెప్పడం జరిగింది, పిల్లలకు చెప్పించడం. ఓకే మేడం, ఇక్కడ విద్య వైద్యం బలోపేతం కోసం ఒక సర్పంచ్గా మీ కృషి ఏ విధంగా ఉండబోతుంది? విద్య అంటే ఇంకా మనకు స్కూలు 5th క్లాస్ వరకు ఉంది, ప్రైమరీ స్కూల్. ఇక్కడ అంగన్వాడీ ఉంది. ప్రైమరీ స్కూల్లో ఇప్పుడు 17 మంది పిల్లలు ఉన్నారు. ఇంకా పిల్లల్ని సంఖ్య పెంచడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాము. బడిబాట కార్యక్రమం చేసినాము. ఇంకా పేరెంట్స్ని పిలిపించి అంటే కంపల్సరీ ఇక్కడ ఈ స్కూల్లోనే వేయాలి, ఇక్కడ గ్రామంలో ఉన్నటువంటి పిల్లల్ని, వాళ్ళ విద్య మా బాధ్యత, వాళ్ళు మంచిగా చదివేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటాం, మీ పిల్లలు మా దగ్గరికి పంపించండి అని టీచర్స్తో సహా మేము
బడిబాట కార్యక్రమంలో పాల్గొని పేరెంట్స్కి అంతే చెప్పడం జరిగింది. ఇంకా కూడా మళ్ళీ చేస్తాము, ఇంకా టైం ఉంది కదా. ఆ లోపు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మాకు ముఖ్యంగా బడి పిల్లల గురించే మా దృష్టి. అంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు పొద్దున పిల్లలు ప్రైవేట్ స్కూళ్ళకు పంపించుకుంటున్నారు. డబ్బులతో పాటు పొద్దున వెళ్తే 7 గంటలకు ఆటో ఎక్కిరంటే పిల్లలు మళ్ళీ సాయంత్రం 5:30 6 గంటల దాకా 6 గంటలకు 7 గంటలకు ఆటో దిగుతారు. అదంతా ఎందుకు ఆ రిస్క్, పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఇక్కడ మంచి అన్ని సౌకర్యాలు ఉన్నప్పుడు ఇక్కడ పంపించవచ్చు. కానీ అదే విషయం మీద తల్లిదండ్రులకు మనం కొంచెం కౌన్సిలింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. అది మళ్ళీ కూడా ఆ కార్యక్రమం మీద తల్లిదండ్రుల స్పందన ఏ విధంగా ఉంది? అయితే పిల్లల విషయంలో మంచిగా ఉన్నారు పిల్లలు. ఇప్పుడు వచ్చిన సిబ్బంది 2 టీచర్లు మంచిగా చెప్తున్నారు. పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళని చూపించి పేరెంట్స్కు మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఇంకా వాళ్ళు మారుతారా ఏంటంటే ఇక్కడ ఎంత డబ్బులు లేకపోయినా సరే ప్రెస్టేజ్ చూసుకుంటున్నారు. పక్కన వాళ్ళు పంపిస్తున్నారు కదా, మనం కూడా పంపించాలి. పక్కనోడు పిల్లోడు ఆ బ్యాగ్ తీసుకొని అటు బస్సు ఎక్కుతున్నాడు కదా, మనోడు ఎక్కకపోతే మనం ఏమైనా తక్కువైపోతామో ఏమో, మనని ఎవరైనా తక్కువ చూస్తారో ఏమో అనే ఉద్దేశంతో పేరెంట్స్ అట్లా ఆలోచిస్తారు. కానీ ఆ ఆలోచనని మార్చడానికి మన ప్రయత్నం అవసరం లేదు. అలాంటి తోడగొసుకుంటే మనం ఎడగొలుసుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ మన ఆర్థిక స్థితిని మనం చూసుకోవాలి, మన పిల్లోడు బాగా చదువుతాడో అది చూసుకోవాలి. ఆ విషయం మీద మేము అవగాహన అంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇంకా కూడా ముందు అదైతే చేయగలుగుతాం. మేడం, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మంత్రి పదవి ఆశిస్తున్నారని చెప్పేసి అక్కడక్కడ వినికిడి మేడం, దాన్ని మీరు స్వాగతిస్తారా? మంత్రి పదవి వస్తే మనకి మంచిది కదా, మనకు కొన్ని పనులు అవుతాయి కదా. అదైతే మనకు మంచిగానే, మనకు రాజగోపాల్ రెడ్డి అన్న మంచిగానే ఉంటాడు. మనకు పార్టీ అట్లా ఫీలింగ్ ఏం పెట్టుకోడు. మనం వ్యక్తిగతంగా మనకు మంచిగానే ఉంటారు కాబట్టి మనకు మంత్రి పదవి వస్తే ఇంకా మనం కొంచెం పనులు అయితే మన నియోజకవర్గం డెవలప్ అవుతుంది కదా. అదే ప్రభుత్వం గుర్తిస్తలేదని చెప్పేసి అంటున్నారు, దానిపైన మీ అభిప్రాయం ఎట్టుంటుంది? పనులు చేసే వాళ్ళని పక్కన పెడతారు ఎవరైనా. పనులు చేసే వాళ్ళని పనులు చేస్తారు అన్నట్టు అరే ఏడ గొప్పవాడు అవుతాడో, వాళ్ళకి ఏడ పేరు వస్తుందో, ఆయన ఏడ ప్రజల్లోకి వెళ్ళిపోతాడో అనే ఉద్దేశంతో కూడా వాళ్ళని పక్కన పెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు సేమ్ రాజగోపాల్ రెడ్డి అన్న విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు అనిపిస్తుంది. నా వ్యక్తిగత ఆలోచన, వేరే రకం కాదు. కానీ ఇప్పుడు పనులు చేసే వాళ్ళని ఏం చేస్తారంటే వాళ్ళు ఏడ షైన్ అవుతారో, వాళ్ళకి ఏడ పేరు వస్తుందో, మళ్ళీ వీళ్ళని ఇంకా బయటికి తీసుకొస్తే ఇంక మనం ఏడ ఇది ఎత్తిపోతాం అన్నట్టు కూడా ఉంటుండొచ్చు మేబీ, నేను అనుకుంటున్నా. ఓకే మేడం, నిన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో బీజేపీ 3 స్థానాల్లో అధికారం చేజిక్కించుకుంది. దానిపైన మీ ఒపీనియన్ ఏ విధంగా ఉండబోతుంది? ఏదైనా కానీ ఇప్పుడు నేను ఒక బీజేపీ అనే ఆలోచన కాదు, కానీ మనకు మెయిన్ కావాల్సింది ఇండియాలో ఉన్నటువంటి మన మోడీ గారి ప్రభుత్వం ఉంటేనే మన దేశం బాగుపడుతుంది. మన దేశం కానీ మనలో ఉన్నటువంటి ఏ విషయంలోనైనా మోడీ గారు ఆధీనంలో ఉంటేనే, ఇంకా 10 ఏళ్ళు మోడీ గారు ఉన్నారనుకోండి, మన దేశం బ్రహ్మాండంగా ప్రపంచంలో నెంబర్ 1 దేశంగా చూపిస్తాడు. ఇంకా వేరే వాళ్ళ చేతికి వెళ్తే మాత్రం మన పరిస్థితి అధోగతే, మన దేశ పరిస్థితి కాకుండా అది రాకుండా చూసుకోవాలనుకుంటే మనలాంటి అందరూ ఇన్స్పైర్ అయ్యి మనం సరే స్టేట్లో ఏదున్నా మనకు ఓకే దాన్ని వదిలేసేది. కానీ సెంట్రల్కి వచ్చేసరికి మాత్రం మనకు మోడీ గారే ఉండాలి, మన ప్రధానమంత్రి. అదైతే నా ఇంటెన్షన్ అయితే అదే. ఇంకా నేను చెప్పేది కూడా అదే. మేడం, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది మీరు భావిస్తున్నారా? రావాలి అంటే వస్తే ఇంకా డెవలప్ అవుతుంది. ఎందుకంటే స్టేట్లో ఇప్పుడు రెండు ప్రభుత్వాలు మనయే అనుకోండి, ఇంకా డెవలప్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడో ప్రభుత్వం అక్కడో ప్రభుత్వం ఉంటే ఏమవుతుందంటే ఇక నీదో సంవత్సరం నాదో సంవత్సరం, నీ సంవత్సరాన్ని నేను డెవలప్ చేస్తే నీకే పేరు వస్తుంది. మళ్ళీ అట్లా ఉంటాయి కాబట్టి అట్లా కాకుండా రెండు ఒకే ప్రభుత్వం ఒకే గొడుగు కింద ఉంటే మంచి డెవలప్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. మేడం, ఈ గ్రామ ప్రజలు మీకు 5 ఏళ్ళు ఒక బాధ్యతను మీ చేతిలో పెట్టారు మేడం. వాళ్ళ కోరిక మేరకు మీ ముందు ఎట్లాంటి అభివృద్ధి కోసం మీ దగ్గర ఉన్న ప్రణాళిక ఉంది మేడం? ప్రణాళిక అంటే ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటంటే మన ఊర్లో మొన్నటిదాకా చెట్లు లేవు, అంటే విలేజ్లో మొక్కలు నాటించిన వెంటనే తీసేసుకున్నారు అనమాట. ఇప్పుడు మనకు కావాల్సిన మంచి ఆక్సిజన్ కావాలి, రోడ్లు ఉండాలి, మురుగునీరు ఉండొద్దు, ఇంకా తాగునీరు ఉండాలి, కరెంట్ ఉండాలి. ఇవి మన మౌలిక సదుపాయాలు అయితే ముఖ్యంగా మెయిన్ కావాల్సిన మౌలిక సదుపాయాలు.